హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం స్టాక్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు మోస్ట్లీ మనం టెక్నికల్ అనాలిసిసే ఎక్కువ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. టెక్నికల్ అనాలిసిస్లో మనకు అనాలిసిస్ చేసుకోవడానికి చాలా ఈజీగా పడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా టెక్నికల్ అనాలిసిస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా అయితే మీకు కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం 2 వీక్ బ్యాక్ ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసినామో ఆ స్టాక్ పేరు సెంచురీ ఎంకా. ఈ స్టాక్ ఫ్రెండ్స్ మనకు ఓన్లీ 15 డేస్లో మనకు 20% పైననే మనకు రిటర్న్ అనేది ఇచ్చేసింది. ఈ స్టాక్ చాలా ఫండమెంటల్ కూడా బాగుంది, దాంతోపాటు టెక్నికల్ పరంగా కూడా మనకు చార్ట్ ప్యాటర్న్ అనేది చాలా మంచిగా తయారు అయి ఉండేది. కాబట్టి మనం ఆ స్టాక్ని మనము కొనుగోలు చేసుకున్నాము. అయితే ఆ స్టాక్లో మనకు ఒక మంచి బెనిఫిట్ అనేది మనకు దొరికింది ఫ్రెండ్స్. అయితే ఆ స్టాక్ మళ్ళీ దానికన్నా పైన ఎక్కువ పోవచ్చు ఫ్రెండ్స్, కానీ యాక్చువల్లీ 645 ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మనము ఆ స్టాక్లో 50% మనం సేల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే 645 పైన బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మనకు ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది మళ్ళొకసారి ఎంట్రీ చేసుకోవడానికి. లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసినామో ఆ స్టాక్ గురించి కూడా మనం డిస్కషన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. కానీ ఈ వీక్లో స్టాక్ గురించి తెలుసుకోవడానికి పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటు బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఏదైతే స్టాక్ నేను మీకు వీడియోలో చెప్తూ ఉంటానో, ఈ ఛానల్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో చెప్తూ ఉంటానో, ఇది నా అనుభవం మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. టెక్నికల్ అనాలిసిస్ ఏ విధంగా నేను చేస్తానో అదే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను. మీకు టిప్ కానీ మీకు గైడెన్స్ కానీ నేను ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. టిప్ ఇవ్వడానికి, గైడెన్స్ ఇవ్వడానికి నేను సేబీ రిజిస్టర్డ్ని కాదు. ఏదైనా స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోండి. అదర్వైజ్ అనాలిసిస్ మీకు రాకుంటే ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ వీక్ స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మనము ఈ వీక్ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకునే ముందు మనము నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీల గురించి అనాలిసిస్ చేసుకుందాము. అయితే ఇక్కడ నిఫ్టీ చార్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఆల్రెడీ నిఫ్టీ చార్ట్ ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ని నేను ఇక్కడ డ్రా చేశాను ఫ్రెండ్స్. అయితే ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ థర్స్డే నాడు మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. అయితే ఇదే విధంగా ఈరోజు ఫ్రైడే నాడు ఒక మనకు క్యాండల్ అనేది ఇక్కడ రెడ్ క్యాండల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ ఇది రెడ్ కాదు. బై టెక్నికల్ పరంగా ఇది మనకు రెడ్ కనిపిస్తుంది, కానీ ఇక్కడ మనకు ఈ గ్రీన్ క్యాండల్లోనే మనకు పాజిటివ్ అనేది ఇచ్చేసింది. అయితే మనకు ఇంపార్టెంట్ ఒక రెసిస్టెన్స్ ఉండేది ఫ్రెండ్స్. ఈ రెసిస్టెన్స్ని మనకు ఇక్కడ ఈ పాయింట్లో మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అయితే ఈ క్యాండల్ని చూసినట్టుగా అయితే చాలా మంచి పెద్ద క్యాండల్ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో వాల్యూమ్ కూడా ఎక్కువగా ఉంది. అంటే బయింగ్ పొజిషన్ అనేది చాలా ఫాస్ట్గా దీంట్లో కనిపిస్తుంది మనకు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఈ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు మనకు ఇది సపోర్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చేసింది కాబట్టి మనకు ఇది సపోర్ట్గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మనకు నిఫ్టీ అనేది ఈ రేంజ్కి వచ్చి అంటే ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఇటు నుంచి ఈ విధంగా మళ్ళీ పైకి వెళ్ళేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే నిఫ్టీ టార్గెట్ మనము 23,500 నుంచి మనకు 24,000 అవుతుందని మనము లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అది ఏ విధంగా అవుతుందో అది కూడా మీకు ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను. చూడండి ఒకసారి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒక 21,700 మన ఒక రేంజ్ కనిపిస్తుంది. అయితే అదేవిధంగా ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ ఇక్కడ ఏదైతే హారిజంటల్ నేను డ్రా చేసినానో అది ఆల్మోస్ట్గా ఎంత 22,800 ఇది మనకు లైఫ్ టైం హై ఉండేది ఫ్రెండ్స్. ఈ లైఫ్ టైం హైని బ్రేక్అవుట్ ఇచ్చి మనకు ఇప్పుడు కొత్త హై వచ్చేలా మనకు ఇండికేట్ అనేది నిఫ్టీ ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయితే మనకు 22,000 నుంచి చూడండి 22,800 నుంచి ఇక్కడ లో ఏదైతే ఉందో అది 21,700 మనం రౌండ్ ఫిగర్గా అనుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న లోని చూసుకున్నట్టుగా అయితే ఈ రేంజ్లో ఆల్మోస్ట్గా అయితే మనకు ఈ 22,800 నుంచి 21,700 మనం మైనస్ చేసినట్టుగా అయితే మనకు ఆల్మోస్ట్గా మనకు టార్గెట్ అనేది 1,100 పాయింట్స్ మనకు నిఫ్టీలో వచ్చేలా కనిపిస్తుంది. అది ఏ విధంగానంటే చూడండి ఫ్రెండ్స్, మీకు అంటే చాలా ఈజీగా ఉంది. ఇక్కడ మనకు 22,000 ఏదైతే మనకు బ్రేక్అవుట్ ఇచ్చిందో ఈ పాయింట్ని మనము దీంట్లో మనము 1,100 మనం యాడ్ చేసుకున్నట్టుగా అయితే మనకు ఆల్మోస్ట్గా 22,800 ప్లస్ మనం 1,100 యాడ్ చేసుకుంటే మనకు టార్గెట్ అనేది వస్తుంది ఆల్మోస్ట్గా 23,900 ఇది మనకు టార్గెట్ లభిస్తుంది. కానీ మనం సైకాలజీ లెవెల్ పరంగా చూసుకున్నట్టుగా అయితే 24,000 అయ్యేలా మనకు ఇదే సైకాలజీ లెవెల్స్ పరంగా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే
ఈ ప్యాటర్న్ దీంట్లో ఒక మంచి ప్యాటర్న్ ఏర్పడింది నిఫ్టీలో. ఆ ప్యాటర్న్ని ఫ్రెండ్స్ మనము చూడండి ఈ విధంగా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్, కానీ మళ్ళీ నేను డ్రా చేసి చూపిస్తాను. డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఇక్కడ మనకు ఏర్పడింది. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ని ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. కాబట్టి మనకు ఒక ఏదైతే ఈ ప్యాటర్న్ డబ్ల్యూ ప్యాటర్న్కి బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మాత్రం ఖచ్చితంగా టార్గెట్ అయ్యేలా 90% ఛాన్సెస్గా ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా నిఫ్టీ మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో అదే విధంగా లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నట్టుగానే ఆల్మోస్ట్గా సేమ్ టు సేమ్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని మనం ఇక్కడ డైలీ క్యాండల్లో ఏ విధంగా అయితే ఇక్కడ ఈ రేంజ్కి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనకు ఫస్ట్ టార్గెట్ అనేది 49,000 అవుతుందని మనం డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే 49,000ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఈ లైఫ్ టైం ఏదైతే హై ఉందో ఇది 50,000 టార్గెట్ అవుతుందని మనము లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాము. అది 49,000 ఏ విధంగా వస్తుంది అని మనం అనాలిసిస్ ఏ విధంగా చేసుకున్నామో అది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అది అవర్లీ క్యాండల్లో మనకు కాన్సెప్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి అవర్లీ క్యాండల్లో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే మనకు 49,000 అవుతుందని మనము లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము. అయితే ఈ 49,000ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనకు చూడండి ఈ లైఫ్ టైం హై ఏదైతే ఉందో ఇది మనకు సెకండ్ టార్గెట్ అవుతుంది ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో అనుకోండి. అంటే అని మళ్ళీ సైకాలజీ లెవెల్ ఉన్నట్టుగా అయితే అది 50,000 మనకు ఒక మంచి కొత్త హై వచ్చేలా కనిపిస్తుంది. ఈ 50,000ని ఎప్పుడైతే క్లోజ్ ఇస్తుందో దీనిపైన అప్పుడు మాత్రం మనకు 52,500 నుంచి 55,000 మనకు ఇది రెండవ టార్గెట్ మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే 50,000ని బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మనకు మాత్రం ఈ రేంజ్లో అంటే మనకు మంచి టార్గెట్ వచ్చేలా కనిపిస్తుంది ఇది బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము. అయితే ఇదే విధంగా 2 వీక్ బ్యాక్ ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసినామో ఆ స్టాక్ గురించి ఇప్పుడు ఒకసారి రివ్యూ తీసుకుందాము. అయితే ఆ స్టాక్ పేరు ఫ్రెండ్స్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్. అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వీక్లీ క్యాండిల్ ఉంది, అవర్లీ క్యాండిల్స్ నేను దీనికి వీక్లీ క్యాండిల్ చేసుకుంటాను. మనం ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తామో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా మనము వీక్లీ క్యాండిల్లోనే చేస్తాము. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ మనం లాస్ట్ 2 వీక్ బ్యాక్ మనం ఈ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాము. అయితే మనం ఆల్మోస్ట్గా ఇక్కడ ఏదైతే ఈ పాయింట్స్కి మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్, ఇటు నుంచి ఈ పాయింట్ వరకు మనం కొనుగోలు చేసుకోవాలని లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాము. అది ఏ విధంగానంటే ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక రైజింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీనికి ఇక్కడ మనకు బ్రేక్అవుట్ అనేది లభించింది. ఈ బ్రేక్అవుట్ పాయింట్ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అటు నుంచి కొద్దిగా కరెక్షన్ అనేది పుల్ బ్యాక్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఈ రేంజ్లో కొనుగోలు చేసుకోవచ్చు అని మనము డిస్కషన్ చేసుకున్నాము. అంటే ఆల్మోస్ట్ 255 నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ అయినా కూడా 240 ఈ రేంజ్లో మనం కొనుగోలు చేసుకోవచ్చు అని మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము. అయితే అటు నుంచి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో ఎవరైతే తీసుకున్నట్టుగా అయితే 255లో అయితే ఆల్మోస్ట్గా ఇప్పుడు వాళ్ళకి 35 రూపీస్ అంటే 35 ఈచ్ వన్ షేర్స్ మనకు ప్రాఫిట్లో నడుస్తుంది. అయితే 240లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు ఈచ్ వన్ స్టాక్ మనకు వాళ్ళకి 50 రూపీస్ పర్ స్టాక్ ప్రాఫిట్లో నడుస్తున్నారు ఫ్రెండ్స్. అయితే టార్గెట్ అనేది మనం ఫస్ట్ టార్గెట్ ఆల్మోస్ట్గా మనము ఈ స్టాక్లో ఎంతనంటే 300 అని మనము ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. 300 ఇది ఫస్ట్ టార్గెట్, దాని తర్వాత ఇది రెండవ టార్గెట్ అనేది 350 అవుతుందని మనం లాస్ట్ వీడియోలో మనము డిస్కషన్ చేసుకున్నాము. 350 అంటే ఆల్మోస్ట్గా 250 నుంచి ఫ్రెండ్స్ 350 అంటే మనకు ఈచ్ వన్ 100 రూపీస్ అంటే 100 పాయింట్స్ ప్రాఫిట్ నడుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఏదైతే 35 నుంచి 50 మధ్యలో ఎవరికైతే ప్రాఫిట్ ఉంటుందో ఇది కూడా చాలా తక్కువ కాదు ఫ్రెండ్స్, ఇది కూడా మంచి ప్రాఫిటే. అందుకనే ఈ విధంగా మనము ఈ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము లాస్ట్ వీడియోలో, అంటే లాస్ట్ 2 వీక్ బ్యాక్. అయితే లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ఆ స్టాక్ పేరు జమునా ఆటో. అయితే ఈ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎప్పుడైతే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ ప్రైస్ నుంచి ఇప్పుడు కొద్దిగా మైనస్లో నడుస్తుంది.
అయితే లాస్ట్ వీక్లో మనం ఈ స్టాక్ని అనాలిసిస్ చేసుకున్నది ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో, అంటే 135 ఈ రేంజ్లో మనం అనాలిసిస్ చేసుకున్నాము. అటు నుంచి కొద్దిగా కరెక్షన్లో ఇప్పుడు నడుస్తుంది, అంటే ఆల్మోస్ట్గా ఈ వీక్లో క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ 130. అయితే ఫ్రెండ్స్ దీంట్లో ఒక ప్యాటర్న్ అనేది ఏర్పడింది, జబర్దస్త్ ప్యాటర్న్ ఉంది ఫ్రెండ్స్. జమునా ఆటోలో చూడండి, సూపర్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ని మనం అంటాం ఫ్రెండ్స్ కప్ అండ్ హ్యాండల్. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కప్ అయ్యి కప్పుకి ఈ విధంగా హ్యాండిల్ తయారై ఈ స్టాక్ ఈ విధంగా పైకి వెళ్ళేకి సిద్ధంగా ఉంది. ఎందుకంటే వాల్యూమ్స్ కూడా చాలా పెరిగినాయి ఫ్రెండ్స్. నేను వాల్యూమ్స్ ఇక్కడ యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే కొద్దిగా వాల్యూమ్ యాడ్ చేసుకుంటే స్టాక్ అనేది చార్ట్ అనేది కొద్దిగా మనకు క్లియర్గా కనిపించదు, కాబట్టి నేను వాల్యూమ్ తీసేసినాను. మీరు ఒకసారి వాల్యూమ్ యాడ్ చేసుకొని చూసుకోండి. 135 నుంచి దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనం ఆల్మోస్ట్గా 120 ఈ రేంజ్లో కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ చాలా, అంటే ఈ ఒకవేళ కరెక్షన్ వచ్చినా కూడా ఈ రేంజ్ వరకు మనం అంటే 120 వరకు కొనుగోలు చేసుకోవచ్చు. అయినా సరే 130కి ఇప్పుడు క్లోజింగ్ ఏదైతే ఇచ్చిందో ఇటు నుంచి కొనుగోలు చేసుకున్నా కూడా మనకు టార్గెట్ అనేది చాలా మంచి పెద్ద టార్గెట్ లభిస్తుంది. అది ఎంతనంటే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా మనకు 35 రూపీస్ ఈచ్ వన్ స్టాక్ మనకు టార్గెట్ లభిస్తుంది. ఒకవేళ 130కి మనం కొనుగోలు చేసుకున్నా కూడా 135కి కొనుగోలు చేసుకున్నా కూడా దీంట్లో మనము యాడ్ చేసుకున్నట్టుగా అయితే మనకు ఆల్మోస్ట్గా 170 టార్గెట్ అనేది మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. 170 టార్గెట్ కూడా చాలా పెద్ద టార్గెట్ ఫ్రెండ్స్. అయితే స్టాప్ లాస్ అనేది మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. స్టాప్ లాస్ ఆల్మోస్ట్గా మనకు ఈ రేంజ్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎంతనంటే ఈ పెద్ద క్యాండల్ ఏదైతే ఉందో ఈ క్యాండల్ని బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఈ బ్రేక్అవుట్ లో ఏదైతే ఉందో ఇక్కడ ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో, అంటే ఆల్మోస్ట్గా స్టాప్ లాస్ అనేది 110. మీకు క్లియర్గా డ్రా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే చూడండి, జమునా ఆటోలో మనం కొనుగోలు చేసుకోవాలంటే బయింగ్ ప్రైస్ 135 నుంచి దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా 120 వరకు మనము ఈ స్టాక్లో బయింగ్ చేసుకోవచ్చు. ఇది బయింగ్ ప్రైస్. మళ్ళీ టార్గెట్ అంటే ఫ్రెండ్స్ టార్గెట్ కూడా చాలా సూపర్గా ఉంది, 170. ఇది ఒక ఫస్ట్ టార్గెట్ అవుతుంది. దాని తర్వాత రెండవ టార్గెట్ అనేది మనకు ఆల్మోస్ట్గా 230. ఇది మనకు రెండవ టార్గెట్, సెకండ్ టార్గెట్ లభిస్తుంది. అయితే ఎస్ఎల్ అనేది ఫ్రెండ్స్, ఎస్ఎల్ మాత్రం దీంట్లో వస్తుంది ఆల్మోస్ట్గా ఎంతనంటే ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఇచ్చిందో ఫ్రెండ్స్ ఈ వరకు, అంటే ఆల్మోస్ట్గా 110 మనకు ఈ స్టాప్ లాస్ కనిపిస్తుంది. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీక్లో వచ్చే స్టాక్ పేరు పారస్. ఈ స్టాక్ కూడా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. పారస్ స్టాక్ జబర్దస్త్గా ఉంది. ఇది చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ హరిజంటల్ లైన్ డ్రా చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఏ విధంగానంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మనకు రెసిస్టెన్స్ ఉండేది, ఈ రెసిస్టెన్స్ని మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఈ పాయింట్స్కి ఒక రెసిస్టెన్స్, దాని తర్వాత ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ ఈ లెవెల్లో మనకు బ్రేక్అవుట్ అనేది లభించింది. అయితే ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ నుంచి మనకు స్టాప్ లాస్ అనేది ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో ఉండేది. అది ఎంతనంటే 600 మనకు స్టాప్ లాస్ ఉండేది ఫ్రెండ్స్. ఈ రేంజ్లో ఇది స్టాప్ లాస్గా పనిచేస్తుంది. అయితే సెప్టెంబర్ 2023లో బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ నుంచి చాలా రోజుల వరకు ఆల్మోస్ట్గా దగ్గర మీరు అనుకోండి ఫ్రెండ్స్ 9 మంత్ వరకు మనకు ఒక సైడ్ వేజ్ జోన్లో ఈ స్టాక్ నడిచింది. చూడండి, ఈ విధంగా సైడ్ వేజ్ జోన్లో వెళ్ళింది. సైడ్ వేజ్ జోన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మరొకసారి ఇక్కడ మనకు ఇంపార్టెంట్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. అయితే ఇక్కడ మనకు దీంట్లో పారస్లో మనకు ఒక ప్యాటర్న్ అనేది ఏర్పడింది ఫ్రెండ్స్. ఆ ప్యాటర్న్ పేరు డబ్ల్యూ ప్యాటర్న్. చూడండి ఏ విధంగా అంటే ఈ విధంగా మనకు ఒక డబ్ల్యూ ప్యాటర్న్. ఈ మొత్తం క్లియర్ తీసేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఏ విధంగా తయారైందో చూడండి. ఈ విధంగా ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్, ఈ డబ్ల్యూ ప్యాటర్న్ని మనకు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అయితే ఆల్మోస్ట్గా మనం ఈ స్టాక్లో ఒకసారి కొనుగోలు చేసుకోవాలంటే ఆల్మోస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది 859, అంటే ఆల్మోస్ట్గా 860 అనుకోండి ఫ్రెండ్స్. 860 నుంచి దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనము 860 నుంచి 760 ఈ మధ్యన వరకు మనం కొనుగోలు చేసుకోవచ్చు. ఈ స్టాక్లో టార్గెట్ మాత్రం ఈ రెండవ హరిజంటల్ లైన్ ఏదైతే నేను డ్రా చేసినానో, ఈ హరిజంటల్ లైన్ ఏదైతే ఉందో ఇది టార్గెట్ అవుతుంది. ఆల్మోస్ట్గా 1100 టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా స్టాప్ లాస్ ఏ విధంగా వస్తుందంటే
ఇక్కడ ఏదైతే మనకు బ్రేక్అవుట్ ఇచ్చిందో ఈ బ్రేక్అవుట్ లో పాయింట్ ఏదైతే ఉందో ఇది 600. ఇది ఆల్మోస్ట్గా 603 అనుకోండి, కానీ రౌండ్ ఫిగర్గా మనం 600 స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే 600 ఇంపార్టెంట్ స్టాప్ లాస్ పెట్టుకొని ఈ స్టాక్లో మనం కొనుగోలు చేసుకోవచ్చు. టార్గెట్ మాత్రం 1100 వస్తుంది ఫ్రెండ్స్. బయింగ్ ప్రైస్ అనేది మనకు 860 నుంచి 670 ఈ రేంజ్లో కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ స్టాక్ల గురించి కూడా మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హ్యాపీ ఇన్వెస్టింగ్, హ్యాపీ ట్రేడింగ్. థ్యాంక్ యూ.